నేను ఒక బ్రహ్మని మళ్ళీ అడుగుతున్నాను, అది వర్షిప్పేనా యెజబేలు వర్షిప్ ఇదంతా అడుగుతున్నాను. బైబిల్ పక్కన పెట్టేసి బైబిల్ అంటే ఏంటో తెలియకుండా దత్తపుత్రత్వం అంటే కూడా తెలియదు. గట్టి మాడితే జేసీఎన్ఎంలో మరి చెప్తున్నాను, జేసీఎన్ఎంలో భయంకరమైన దుర్బోధ నడుస్తుంది. ఎటు నడుస్తున్నారు జేసీఎన్ఎం యూత్ ఎటు నడుస్తుంది, జేసీఎన్ఎం పరిస్థితులు ఎలా ఉన్నాయి, యూత్ ఎటు నడుస్తుంది, అది క్లబ్ కల్చర్ మళ్ళీ చెప్తున్నాను. క్రైస్తవ వ్యతిరేకతంతా తయారైపోయి నేను అడుగుతున్నా, ఏం నేర్పిస్తున్నారు సంఘాల్లోకి? హెయిర్ స్టైల్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ పద్ధతులు ఏంటి, ఆ వర్షిప్లు ఏంటి, ఆ ఎగడాలు ఏంటి, అక్కడ యూత్ అసలు ఆ సిటీలో పరిస్థితుల్లో యూత్ ఎలా ఉంటారు, సమాజ నాశనమైన కొరంది సంఘానికి ఎలా రాస్తున్నాడు పౌలు గారి పత్రికను. అలాంటి నాశనకరమైన సమాజంలో ఇలా ఉండండిరా అని బోధిస్తే మా ఇష్టం అంటారా? ఆర్టీఎఫ్ నుంచి పెద్దలు మాట్లాడితే మా ఇష్టం అంటారా మీరు? ఆర్టీఎఫ్ నుంచి గౌరవంగా సగౌరవంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వీళ్ళందరూ మాట్లాడితే మా ఇష్టం అంటారా మీరు? ఇదా వర్షిప్? యెజబేలు బోధ నేను చెప్తున్నాను, ఇదంతా యెజబేలు బోధ ఇష్టానుసారంగా నడిచే ఈ నడక, యెజబేలు బోధ ఇష్టానుసారంగా చేసే ఈ వర్షిప్ దేవుడు మాకు అక్కర్లేదు. మా వర్షిప్లో డీజే మ్యూజిక్ మాకు కావాలన్న ఈ వర్షిప్ ఏంటో తెలుసా? నికోలాయిత్లో పోలేదు.